అందరికీ నమస్కారము. ముందుగా అందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు మా ఫ్రెండు తొలి శుక్రవారము వరలక్ష్మి పూజ చేసి ఇలా ఇన్వైట్ చేసింది అందరినీ ఫ్రెండ్స్ని. వాకిట్లో రంగవల్లికలు వేసి వాకిలికి పూలతో అలంకరించి ఇట్లా ఎంట్రన్స్లో బుద్ధుడిని పూలతో అలంకరించింది. ఎవరికైనా మనకి శ్రావణ మాసం వచ్చిందంటే పండగలతో ఇల్లంతా హడావుడిగా అలంకరణలతో చాలా మంచిగా ఉంటుంది కదా. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, మంగళగౌరి, అలాగే వరలక్ష్మి పూజలు మహిళలకి సాంప్రదాయకంగా ఆచరిస్తారు కదా. నోము, వ్రతం నిత్య పూజలలో భాగం కావు. నిర్దిష్టమైన ప్రయోజనాన్ని ఆశించి ప్రత్యేకంగా చేసేవి. వాటికి ప్రత్యేకమైన పూజా విధానము, పూజా సామాగ్రి, సమయం వాటికి ఉంటాయి. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేస్తారు. ఆ రోజు వీలు కుదరకపోతే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో ఆచరించవచ్చు. వర అంటే శ్రేష్టమైన అని అర్థం. వర అంటే ఎన్నుకోబడిన అనే అర్థం కూడా వస్తుంది. వరలక్ష్మి అంటే వరాలను ఇచ్చే లక్ష్మి అనే అర్థం చెప్పుకోవాలి. వ్రతమంతా పూర్తి అయిన తర్వాత ముత్తైదందలకి వాయినం ఇచ్చే సమయంలో కోరితి వరం ఇస్తిని వరం అని అనిపించడం ఈ అభిప్రాయాన్ని బలపరుస్తుంది. లక్ష్మీదేవి సంపదకు, సౌభాగ్యానికి ప్రతీక. మహిళలకు ఎంతో ప్రాధాన్యమైన శ్రావణ మాసం సోమవారం నుండి ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా శ్రావణ మాసంలో మహిళలు ఇటు మంగళవారాలు అటు శుక్రవారాలు నోచుకునే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల 16వ తేదీన శుక్రవారము వరలక్ష్మి వ్రతం. అదేవిధముగా శ్రీకృష్ణాష్టమి వంటి అనేక పండుగలు సైతము ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. ఈ నెల 26వ తేదీన శ్రీకృష్ణాష్టమి పండుగ. శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ మాసంలో పౌర్ణానికి ముందే వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజని చేసుకుంటారు. అమ్మవారిని వరాలు ఇచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు. ఆ రోజున ఏదన్నా ఇబ్బంది వస్తుందనుకుంటే వారు మొదటి శుక్రవారము నాడే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రత విధానాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసంలో పసుపు రాసుకోవటము, పెసరపప్పుని తినడం, పూలతో పూజించడం, పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ వర్ష ఋతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకి విరుగుడుగా పనిచేసే విధానాన్ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పూజలు, వ్రతాలు, పేరంటాలు, వాయనాలు వీటన్నింటి వల్ల ఈ సామాజిక బంధాలు మెరుగుపడతాయి. అలాగే మేము సరదాగా పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఇట్లా అందరినీ ఇన్వైట్ చేసింది కదా, ఈ ఫోటో సెక్షన్ స్టార్ట్ అయ్యింది. అందరూ సరదాగా ఫోటోలు తీసుకోవటము, నవ్వుకోవటము చాలా సందడిగా జరిగింది. ఎప్పుడైనా ఆడవారికి పండుగల టైంలో వచ్చినప్పుడే కదా అందరిని కలుసుకొని సరదాగా వాళ్ళ కష్ట సుఖాలు అనేది పంచుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓం శ్రీ మాత్రేయ నమః.
మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను. నేను కట్టుకున్న శారీ మా ఫ్రెండ్ ఇచ్చిన తాంబూలంలో సిమిలర్గా ఒకేలాగా ఉండడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. అంతా అమ్మవారి దయ అనుకున్నాను.